ఈ నెల 20న కేసీఆర్ పులి వస్తున్నారంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అదే రోజున ఆ పులి తిన్న మేతను బయట పెడతామన్నారు. ఎన్ని ఆవులను మేకలను తిన్నదో చెబుతామన్నారు. ప్రాజెక్టులకు ఆ పులి ఎన్ని బొక్కలు పెట్టిందో బహిర్గతం చేస్తామన్నారు. ఆ పులిని చూసి బీఆర్ఎస్ పిల్లులన్నీ ఎగురుతున్నాయన్నారు. బీజేపీ లీడర్లు ప్రమాదవశాత్తు గెలిచారని, ఓవైసీ పేరు శ్రీరాముని పేరు తీయకుండా కమలం నేతలు గెలుస్తారా అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ మహేష్. మతాల పేరిట కులాల పేరిట ఎన్నికల ఎంపీలకు ఏం తెలుస్తుంది రాజకీయాలు? యాక్సిడెంటల్ లీడర్స్ వీళ్ళు. ఈ దేశంలో చాలా సందర్భాలు యాక్సిడెంటల్ లీడర్స్ అవుతూ ఉంటారు. ప్రజాస్వామ్యం తెలియని వారు, గ్రౌండ్ రియాలిటీ తెలియని వాళ్ళు మతం పేరిట కులం పేరిట ఉన్న ఫలంగా ఎంపీలు అయిపోయి ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. డెఫినెట్గా బెంగాల్ మహిళలు చాలా తెలివైన మహిళలు. బీజేపీ చేసిన మోసానికి రెట్టింపు బుద్ధి చెప్తారు. కేరళలో కూడా చదువుకున్న మహిళలు. తమిళనాడులో డెఫినెట్గా బెంగాల్ అండ్ తమిళనాడు మహిళా లోకం బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తుంది. బీజేపీ నాయకుడికి రోజు పొద్దున్న లేస్తే ఓవైసీ జపం చేయందే, శ్రీరామచంద్రుడి పేరు పలకందే వాళ్ళు రాజకీయాలు చేయగలుగుతారా? కిషన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే జై శ్రీరామ్ అని అనకుండా నెక్స్ట్ ఎలక్షన్లో కిషన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్న నెక్స్ట్ ఎలక్షన్లో సికింద్రాబాద్ పార్లమెంట్కి నేను తీసుకొచ్చిన ఈ ప్రాజెక్టు, ఇగో ఈ కార్యక్రమం తీసుకొచ్చిన ఈ పని చేసిన చెప్పి గెలవమనండి. ఎలక్షన్లు వస్తే శ్రీరామచంద్రుడు కావాలి ఆదుకోవటానికి. మేము కూడా అదే 20 తారీఖున పులి యొక్క మేత గురించి బయటపెట్టాం. ఎన్ని మేకలు తిన్నది ఆ పులి, ఎన్ని ఆవులు తిన్నది, ఎన్ని కాళేశ్వరాలను తిన్నది, ఎన్ని మేడిగడ్డలు తిన్నది, ఇవన్నీ కూడా బయటపెట్టబోతా ఉన్నాం. పులి పాపం పులి ఫామ్ హౌస్కి పరిమితమైంది. పులి ఆసరా తీసుకొని ఈ పిల్లులు ఎన్ని ప్రాజెక్టుల మీద బొక్క కొట్టారో ఇవన్నీ కూడా 20 తారీఖు నాడు స్పష్టంగా మీ అందరి సమక్షంలో చూపిస్తాం. మేము ఈ క్రాస్ బ్రీడ్ వ్యవస్థని పెంచిపోసింది ఎవరమ్మా? కేసీఆర్ కదా ఆనాడు పెంచిపోసింది. ఆ తర్వాత బట్టి గారు సిఎల్పి నాయకుడు అయ్యే అవకాశం ఉన్నప్పుడు దానికి తొండి కొట్టి ఆ ఎమ్మెల్యేలని గొర్రెపిల్లలాగా ఎత్తుకుపోయింది ఎవరు? కేసీఆర్ కదా. రాజకీయాల్లో మాట్లాడే ముందు వారి గతం గురించి ఒకసారి స్మరణ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది.